దమ్ముంటే పట్టుకో రష్మికవ్వత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ హుయ్. అది ఈ డైలాగ్ని ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరో చాలా 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 సీరియస్గా తీసుకున్నారు. అందుకనే మన అల్లు అర్జున్ అన్నయ్యకి ఇన్ని రకాలైనటువంటి తలనొప్పులు వస్తుంది. సో దాని గురించి అసలు ఈ పుష్ప 2 మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వస్తున్న దరిద్రాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందామా? అన్ని దానాల్లోకి లైకుల దానం, షేర్ల సాయం అత్యుత్తమైనవి. అలాగే మీ మంచి మనసుతో మీ వేలు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారనుకోండి, ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఇక్కడే మాట్లాడేసుకోవచ్చు. మీ అభిప్రాయాలు పనిచేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు యువర్స్ లవ్వింగ్లీ సూర్య ఆకుండి. ఇక మొదలెడదామా? అసలు ఈ వివాదాలకి అంటే అల్లు అర్జున్ మీద వస్తున్నటువంటి ట్రోల్స్కి కానీ వీటికి కానీ కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు చాలా రకరకాల కారణాలు కనబడుతున్నాయి. అంటే కొన్ని ఫన్నీగా ఉండొచ్చు, కొన్ని సీరియస్గా ఉండొచ్చు. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే జానీ మాస్టర్ శాపం కానీ తగిలేసిందా అని డౌట్ వచ్చింది. మనోడు సక్సెస్ మీట్లో సీఎం గారి పేరు చెప్పలేదు కాబట్టి ఆయన పర్సనల్గా టార్గెట్ చేశారు అనేటటువంటి వార్త కూడా ఒకటే వినవస్తూ ఉంది. ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. అసలు ఈ సినిమా ముహూర్తం గురించి మా వేణుస్వామి చెప్పినట్టుగా ఒక సినిమాకి ఇన్ని దరిద్రాలా నాకైతే అర్థం కాలేదు. అసలు స్టార్టింగే మొదలుపెట్టిన తర్వాత మనోడు పాపం ఏ ముహూర్తాన్ని వెళ్ళాడో కానీ ఆ కేశవ క్యారెక్టర్ అతను ఉన్నాడు కదా, అతను ఎవరో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. మనోడు లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తానికి అండి ఏదో రకంగా బయటికి తీసుకొచ్చారు. ఓకే, అది అయిపోయిందిరా బాబు అనుకుంటే మనోడు తినగా ఉండకుండా అక్కడికేమో ఎలక్షన్ ముందు వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డి సపోర్ట్ ఇచ్చానన్నాడు. ఇది 2. ఇక 3వ దరిద్రం ఏంటంటే స్టేజ్ మీద ఆ ఫంక్షన్ జరుగుతుండగా డిఎస్పి వచ్చి నాన్న రచ్చ చేశాడు. అదొకటి. పోన్లేరా బాబా అదేదో అయ్యింది, సినిమా రిలీజ్ అయ్యింది అనుకోగానే సంజయ్ థియేటర్ ఇష్యూ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనోడు అరెస్టు. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏమనిపిస్తుందంటే యాక్చువల్గా సిచ్యువేషన్ అయితే జరిగింది, బట్ ఇక్కడ కొంచెం కలెక్షన్స్ అటు ఇటుగా తెలుగు రాష్ట్రాల్లో డల్గా ఉన్నా కూడా నార్త్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పటివరకు ఏ బాలీవుడ్ ఖాన్స్ కానీ ఎవరు కానీ అందుకొని రేంజ్కి వెళ్ళిపోయింది. సో దాంతో పీవీఆర్స్తో కూడా ఏదో చిన్న డిస్ప్యూట్ వచ్చి ఐనాక్స్ల నుంచి తీసేశారు అని కూడా వినబడుతుంది నార్త్ అంతా కూడా. అంటే ఒకవేళ ఈ కాన్స్పిరసీ వెనకాల పండగ చేసుకుని ఆనందపడుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారంటే ఖచ్చితంగా బాలీవుడ్ ఖాన్సే. మేబీ వాళ్ళ హస్తం కూడా ఈ కాన్స్పిరసీని ఇంకొంచెం ఎగదోయడానికి ఏమైనా వాళ్ళ హస్తం కూడా ఉందేమో అని నాకైతే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి అసెంబ్లీలో సైతం ప్రజాధనాన్ని వినియోగించేటటువంటి, ప్రజల కోసం ఉపయోగించేటటువంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీలో దాదాపుగా చాలాసేపు ఇదే రచ్చ. అంటే ఖచ్చితంగా జరిగినటువంటిది చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా బాధ్యతారాహిత్యంగా పోలీసులు చెప్పినా కూడా బయటికి వెళ్లకుండా కూర్చోవడం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ అందరినీ పలకరిస్తూ చేతులు ఊపుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా 100కి 100% రాంగ్, అందులో సందేహమే లేదు. కాకపోతే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మీకు సంబంధించి అంటే హరీష్ రావు గారు మొన్న ఏదో దాంట్లో అన్నారు, మీ చుట్టం ఒక ఆయన అంటే తమ్ముడు వరుస అయ్యేటటువంటి ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక ఆయన చేసుకున్నాడు. సో ఆ కేసుకి మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ స్పందించారు కదా, ఈ మీ ఇలాకాలో మీకు సంబంధించినటువంటి అతనికి చట్టాన్ని చుట్టం అని చెప్పేసి ప్రయోగించకుండా వదిలేస్తారా, అతని మీద కూడా వేస్తారా అనేటటువంటిది ఒకటి. కొన్ని గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి దాదాపు 886 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. సో వాళ్ళు ఏదో బయట ఫుడ్ తిన్నారని చెప్పేసి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అంటే అతను సజీవదహనం అయిపోయాడు. సో మరి అతనికి దీనికి సంబంధించినటువంటి కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, ఎలాగా ఏంటి అంటే ప్రతిదాని మీద ఒకవేళ నిజంగా చర్య తీసుకోవాల్సి వస్తే చాలా అంశాలు కనబడుతున్నాయి, చేనేత కార్మికుల అంశాలు కనబడుతున్నాయి. వీటన్నిటి మీద మీ యొక్క వెర్షన్ ఏంటి అని పబ్లిక్ అడుగుతున్నారు. సో అంటే కేవలం సెలబ్రిటీ అయిన పాపానికి ఇతన్ని ఇంతలా మాక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కు ఇప్పుడు ప్రజల్లో కూడా మళ్ళీ ఆలోచన మొదలైంది. ముందు ఒక వెర్షన్ వెళ్ళింది, తర్వాత అంటే ఇది ఎక్కువ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతసేపు ఏ టీవీ పెట్టినా ఏం పెట్టినా ఇదే వస్తుంటే అంటే జనాల్లో కూడా ఒక విధమైనటువంటిది వస్తుంది. కాకపోతే మా అన్నయ్య కూడా తక్కువేం కాదు, మనోడు బ్రాండ్ అంటాడు కదా. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా అందులో అయితే క్లియర్ కట్గా వీడియోలో ఎవిడెన్షియల్గా మనోడైతే దొరికేశాడు, అందులో క్వశ్చన్ లేదు. దీనికి నేను ప్రెస్ మీట్ పెట్టాడు.
పోనీ అతని వెర్షన్ అతను అంటే నేను ఇలాగా లాల్లోనే ఉంటున్నాను కూర్చున్నానని అరవింద్ గారు చెప్పారు, తను కూడా చాలా బాధపడుతున్నానని కన్నీటి పర్యవంతం అయ్యాడు, అంతా బాగానే ఉంది. అది కాదన్నయ్య నువ్వు బ్రాండింగ్ ఎందుకు భయ్యా, మా టీషర్ట్ వేసుకుని దాని మీద మళ్ళీ పుష్ప ఎందుకు, అది అక్కడ వస్తుంది ప్రాబ్లము. నువ్వు ఇయ్యే తగ్గించుకోవాలి, వీటి వల్ల వస్తుంది ప్రాబ్లము, ఈ అతి వల్లే వస్తుంది ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఊరికే వైరం అని ఫీల్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. వాళ్ళు నోరు విప్పి ఎవరిని ఏమి అనలేదు, కాకపోతే కర్మ రిటర్న్స్ అంటారు కదా, భగవంతుడు మొత్తం తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఆయన చేతులు ఇలా పట్టుకొని నవ్వుతూ అని చిరంజీవి గారిని అవమానించిన ఆయన ఈరోజు 11 పరిమితం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారిని నానా బూతులు ఆ ఫ్యామిలీని తిట్టినటువంటి మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఓడగొట్టుకుని ఓ మూల కూర్చున్నారు. అయిపోయిందా? ఇక మా స్నో అన్న ఫ్యామిలీ కష్టాలు మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఆయనే ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారు పెద్ద ఆయన పాపం. ఆ కేసు కూడా ఒక కొలిక్కి వచ్చేసి ఆ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండాలని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు మొదలుపెట్టారు, ఏమైంది, ఎందుకు మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ టికెట్ రేట్ల విషయానికి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది, నీ సినిమాకే కాదు మొత్తం ఏ సినిమాకి కూడా మేము టికెట్లు పెంచాం అనే రేంజ్ తీసుకొచ్చాం ఒక్క సినిమాతోటి. ఏం సాధించారు పుష్ప, మీరు ఏం సాధించావు? ఏమీ లే, గందరగోళం గోల. ఈ సందట్లో సడేమిలాగా జేఏసీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎందుకు వెళ్ళారో తెలియదు, అక్కడికి వెళ్ళి ఇంటి మీద రాళ్ళేసి బదులు కొట్టి ఏం సాధిద్దాం అనుకున్నారా మీరు? ఏం సాధించారు? ఏమీ లేదు. కేసులు మీద వేసుకున్నారు, కోర్టుకి ఎక్కారు, పెనాల్టీలు కడుతున్నారు, ఇప్పుడు బెయిల్కి కూడా డబ్బులు కట్టుకోవాలి, మీ అమ్మ నాన్న తిరుగుతుంటారు. ఏటో ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అంటారు, ప్రజల యొక్క డబ్బుతో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన బస్సుల్ని లేకపోతే దుకాణాలని లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టి ఏదో చేస్తుంటారు. దీనివల్ల మీరు ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఇది. పోనీ ఇంత ఒకటి పోటీగాళ్ళు వెళ్ళి ఇళ్ళ మీద రాయేస్తే డబ్బులు వచ్చాయా? పోనీ మీరు అంతా కాదు, మీరు మీ పాకెట్ మనీయో లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు చేసి అంతా కలిపి ఆ పిల్లోని పరామర్శించారా? ఆ పిల్లోడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా మీరు? ఏమైనా ఇతని సంగతి వదిలేండి, మీకు తోచినంతగా మీరు ఏమైనా సాయం చేశారా? లేదే. మరి ఏమిటిది? దేనికి ఎవరు రెచ్చగొట్టి పంపించారు మిమ్మల్ని? సో దానికి ఆ ప్రశ్నకు కూడా ఓ సమాధానం తెలియాల్సి ఉంది. ఇంకా అలా పోలీసులు కూడా ఈ లాఠీ చార్జ్ అనేటటువంటిది ఎప్పుడు చేస్తారు? ఆ వచ్చినటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అయితే మన వీడియోలో క్లియర్గా కనబడుతుంది. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? అసలు అలా లాఠీ చార్జ్ చేయొచ్చా ప్రేక్షకుల మీద అనేటటువంటిది కూడా నాకు ఒకసారి ఎవరైనా ఈ యొక్క లీగల్ పాయింట్స్ సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొక ఆయన పాప అత్యుత్సాహంలో ప్రెస్ మీట్ పెట్టాడు, సస్పెండ్ అయిపోయాడు. ఎందుకు ఈ అసలు ఒక్క ఇష్యూ మీద ఎంత రచ్చ జరిగిపోతుంది, అది ఎందుకు ఇదంతా అయిపోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఫైనల్గా ఏంటంటే అన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఆ మనిషికి ఒకే ఒక్క సంఘటన వల్ల మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. పైకి ఇంకోటి అంటాడు, అల్లు అర్జున్ అన్నయ్య వెళ్ళాడు, పక్కన రష్మిక మందన్న కూడా ఉంది కదా అంటాడు. ఎవరో మరి రష్మిక మందన్న నేషనల్ క్రష్ మీద పడిందిరా కన్ను, మామూలుగా ఉండదు. ఊరికే ఆడపిల్లలు రా, మళ్ళీ ఆ గోలంతా ఎందుకు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈయన A11 A1 నుంచి A10 వరకు ఉన్నవాళ్ళు ఎవరు నాకు తెలియట్లే. ఒకసారి దాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం ఒకసారి ఎవరైనా చెయ్యండి. ఎందుకంటే ఆ A1 నుంచి A11 వరకు ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ నాకు వస్తుంది. ఎందుకు వై ఓన్లీ అంటే అల్లు అర్జున్ సెలబ్రిటీ అవడమే చేసిన తప్ప, అంటే అతను వాంటెడ్గా చేసింది అయితే కాదు, అది యాక్సిడెంటల్గా అయితే జరిగింది. బట్ దానికి ఇండైరెక్ట్గా ఒక కారణం అల్లు అర్జునే, అందులో సందేహం లేదు. కాకపోతే అతను ప్రయత్నపూర్వకంగా వాళ్ళని ఏదో చేసేయాలనేది చేయలేదు. బట్ ఈ A1 నుంచి A10 వరకు ఉన్నవాళ్ళు ఎవరు, వీళ్ళ మీద కేసు పెట్టారా లేదా అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఈ టోటల్గా ఈ టాలీవుడ్కి పట్టినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే రకరకాలుగా వస్తున్నాయి. సో ఇవన్నీ పోవాలి అంటే కనుక ఒకే ఒక ఉపాయం నాకు తెలుస్తుంది. ఏంటంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పిఠాపురం పక్కకి షిఫ్ట్ చేసేయండి, ఫిల్మ్ నగర్ మొత్తం, ఈ గోల వదిలిపోద్ది అని నాకైతే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది అన్నది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇప్పటికి ఇది అంశం, మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది. సూర్యాగొండి సైనింగ్ ఆఫ్.